సో హాయ్ గాయస్, ఈరోజు అయితే కాస్కోకి వెళ్తున్నాము. చిన్న షాపింగ్ ఉంది, ఇంట్లోకి సంబంధించిన కొన్ని గ్రోసరీస్, అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయి తీసుకునేటి. సో అది ఈరోజు వ్లాగ్. ఇది మా ఇంటి దగ్గర నుంచి ఒక 22 కిలోమీటర్స్ ఉంది. సో కార్లో వెళ్తున్నాము. అది నిన్న నైట్ వచ్చేసరికి నైట్ అయిపోయింది. సో మార్నింగ్ లేచి వీడియో ఎడిట్ చేసి పెట్టేసి పడుకున్నా. ఈరోజు మార్నింగ్ హాలిడే, మళ్ళీ 26 రోజు కూడా. సో ఇంట్లో ఉన్న వాళ్ళందరం కలిసి అలా వెళ్తున్నాము కాస్కో. సో చూస్తా ఏమేమి ఉంటాయో. ఐఫోన్ కూడా చూస్తాము ఒకటి, ఎంత ఉందో కాస్ట్. ఒకవేళ బాగుంటే రూమ్లో అక్క తీసుకుంటా అన్నది. అది ఈరోజు వ్లాగ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో కాస్కో బిస్కెట్ అయింది. ఇక్కడ లేక్ సైడ్ అని ఇంకొకటి ఉంది, అది సేమ్ అన్ని షాప్స్ ఉంటాయి. దానికి వచ్చినాము. అసలు కాస్కోలో చాలా ఉండే షాపింగ్ చేయడానికి, కానీ ఈరోజు బాక్సింగ్ డే అంట, అది క్లోజ్ ఉన్నది. సో అట్లనే యూటర్న్ తీసుకొని పక్కనున్న లేక్ సైడ్ షాపింగ్ పాయింట్కి అయితే వచ్చినాము. ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏవైతే నేను ఆన్లైన్లో చూసినానో అవి కొన్ని ఉన్నాయి. కాకపోతే ప్రైస్ మాత్రం డిఫరెన్స్ ఉంది. లైక్ ఇప్పుడు 10 pounds చూపించింది, నాకు 6 monthsకి వస్తే ఇక్కడ సేమ్ అదే హుడీ 14 pounds ఉన్నది. సో అది డిఫరెన్స్. అంటే ఇక్కడ వీళ్ళకి షాప్లో పెట్టుకున్నారు కాబట్టి వీళ్ళకి ఇక్కడ రెంట్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అన్నీ డివైడ్ చేసి వేసేస్తారు అనుకుంటా ప్రైస్. సో దాన్ని బట్టి చేంజ్ అవుతుందేమో. ఆన్లైన్ అంటే డైరెక్ట్ మనకు వేరే రోజు నుండి వస్తాయి కాబట్టి ఆన్లైన్ ప్రైజులు తక్కువ ఉన్నాయి. అండ్ ఇంకా చూస్తున్నాము, కాకపోతే స్టాక్ మాత్రం అంత లేదు. మన ఆన్లైన్లో ఉన్నంత స్టాక్ ఇక్కడ లేదు. సో చూద్దాం. ఇంకా నార్మల్ టీషర్ట్స్ 6 pounds అంటే 12 hours 72, 720 rupees ఒక్కొక్కటి. ఇది 6 pounds. అంటే దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం థిక్ ఉంటుంది క్లాత్, ఇది కొంచెం మరీ పల్చా ఉంటుంది. ఒక హుడీస్ మీదనే ఆఫర్ లేదు ఇక్కడ. ఇది 720 rupees ఆన్లైన్లో ఉంటే 2400 ఇక్కడ ఉన్నది. ఆల్మోస్ట్ 3 times ఉంది కాస్ట్. మేబీ మరి తెలియదు, అప్డేట్ కాలేదేమో ప్రైస్, లేకపోతే ఆ ప్రోడక్ట్స్ అయిపోయినాయేమో ఆ ప్రైస్కి. might be many chances. ఈ చిన్న స్కార్ఫ్ అండ్ ఈ సాక్స్లు తీసుకున్నాము. ప్రైస్ 11 pounds. H&Mలో షాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఫుట్ అసైలంకి అయితే వెళ్తాం. అక్కడ షూస్ చూసి ఏమన్నా ఆఫర్ ఉంటే అక్కడ తీసుకొని నెక్స్ట్ ఇంకేమన్నా అలానే. షాపింగ్ మాల్
నెక్స్ట్ ఫుడ్ లాకర్లో కూడా ఏం లేవు. సో అలా తిరుగుతూనే ఉన్నాను అంతే. మొబైల్లో ఛార్జింగ్ లేదు, మరి వాళ్ళ కోసం ఆగుదాము. వాళ్ళు వస్తే వాళ్ళతో పాటు కలిసి వెళ్దాం, లేకపోతే ఏమైతే తప్పిపోతాం. అంతే సింపుల్. పోయి కార్ దగ్గర వెయిట్ చేయాలి మళ్ళీ. ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ సెకండ్ ఫ్లోర్ అంతా షాపింగ్ మాల్స్ ఉన్నాయి. పైన థర్డ్ ఫ్లోర్ ఏమో ఫుడ్ కోర్టు, అన్ని సబ్వే, అన్ని ఫుడ్ ఐటమ్స్ సంబంధించిన షాప్స్ అని ఉన్నాయి. అండ్ ఇక్కడ మాత్రము ఇవి అన్ని టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రైస్ కొన్ని ఎట్లా పెడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ H&Mలో ఇప్పుడు అన్ని కాస్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని ఒక సైడ్ పెట్టి సేల్లో ఉన్న ఐటమ్స్ మాత్రం ఒక కార్నర్కి తీసుకుపోయి పెడతారు. అవి తక్కువ కనిపించి ఈ కాస్ట్ ఉన్నాయి ఎక్కువ కనిపించేటట్టు పెడతారు. సో ఆటోమేటిక్గా ఎవరికన్నా ఏమన్నా నచ్చితే ఆడ ప్రైస్ తక్కువన్నా కూడా నచ్చిందని చెప్పి ఎక్కువ ఉన్నది పెట్టే తీసుకుంటారు. కాబట్టి అది ఒక బిజినెస్ స్ట్రాటజీ వీళ్ళది. ఇక్కడ నాకు ఒక బ్రాండ్ కనిపించింది. నేను ప్రైస్ ఎంత ఉందో చూద్దామని వచ్చిన అన్నట్టు. డిస్ప్లేకి పెట్టేలో వాచెస్. ప్రైస్ లేదు వాచ్ కదా, మేబీ అడుగుతూనే చెప్తారేమో. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వాచ్ కాస్ట్ 3270 pounds, అప్రాక్సిమేట్గా 4 lakhs. ఇది అంటే ఇప్పుడు 120 రూపీస్ ఉంది. సో అప్రాక్సిమేట్ అంతే వస్తుంది. ఇదేమో 3500, 4900. దీంట్లో టాప్ కాస్ట్ ఉన్న వాచ్ వచ్చేసి ఇది 4410 pounds. ఇది వాచ్ అంటే అసలు ఇది ఎంత 10,575 pounds, అప్రాక్సిమేట్గా 13 లక్షలు ఈ వాచ్. ఈ వాచ్ పెడితే ఇప్పుడు టాటా కొత్తగా లాంచ్ చేసిన సియారా కార్ వస్తుంది. ఈ వాచ్ డబ్బులు పెడితే 14 లక్షలకి ఎర్టిగా కార్ వస్తుంది. అండ్ దీని పైసలు పెడితే పంచ్ కార్ వస్తుంది. ఎవరన్నా శాలరీడ్ పర్సన్ యాన్యువల్లీ 50,000 పైన ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఫ్రీగా వీళ్ళకు ఇస్తారన్నట్టు. ఇక్కడ అది వాచెస్ ఈఎంఐ లెక్క కూడా తీసుకొని కట్టుకోవచ్చు. అండ్ ఇది ఇక్కడ ఇంకోటి డైమండ్ రింగ్స్, డైమండ్ ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇలాంటి వస్తువులన్నీ లగ్జరీ కోసం మాత్రమే తీసుకుంటారు. అంటే ఎలా అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు చాలా చూసి జస్ట్ ఏం లేదు, జస్ట్ లగ్జరీ వాచెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకుంటారు. నార్మల్గా మిడిల్ క్లాస్ వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు తీసుకోరు. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వాచ్, దీని కాస్ట్ 33,655 pounds. అంటే అప్రాక్సిమేట్గా 12×3=36, 40 lakhs ఈ వాచ్ ఒక్కటి. జూనియర్ ఎన్టీఆర్, హీరోస్, అంబానీలు అలాంటి వాళ్ళు తీసుకుంటారు ఆ వాచ్. అసలు కనీసం వాటిని చూడడానికి కూడా ఉండదు, కానీ ఇంకా నేనైతే చూడగలుగుతున్నా. చూడండి ఈ వాచ్ 33,450 pounds, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 37 lakhs అప్రాక్సిమేట్లీ. ఇక్కడ కొన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి దీని పర్ఫ్యూమ్, సో ఎక్స్క్యూజ్ మీ,
దీని ప్రైస్ లేదు, కాకపోతే ఏంటంటే దీని ప్రైస్ మాత్రం ఉంది. ఇది 45 పౌండ్స్, అప్రాక్సిమేట్లీ 12 4 48 5,000 రూపీస్ చిన్న బాటిల్. చూద్దాం ఎట్లుంటుందో ఒకసారి. ఇవన్నీ శాంపులే, చూడొచ్చు అనుకుంటా. చూడొచ్చా చూడకూడదు అవి. ఓకే, ఇక్కడ నుండే తీసుకొని చూడాలనుకుంటా. ఇలాంటివి ఉంటాయి. సో వీటి మీద స్ప్రే చేసుకొని మనం తీసుకోవచ్చు. ఐ మీన్ ఎట్లా ఉంటుంది చూడడానికి. మరీ ఓవర్ ఉంది కొంచెం. నేనైతే 2 ఫ్రేగ్రెన్స్ తీసుకున్నా. ఒకటి వుడీ ఫ్లేవర్, ఇంకోటి శాండిల్వుడ్ ఫ్లేవర్. అండ్ 2 బాగానే ఉన్నాయి. అంటే నేనేం పర్చేస్ చేయలేదు, ఎందుకంటే ఆ ప్రైస్కి అది వర్త్ కాదు. ఫస్ట్ జస్ట్ ఇందులో శాంపుల్స్ తీసుకున్నా. ఒకవేళ మా ఫ్రెండ్స్కి వాళ్ళకి నచ్చితే మళ్ళీ వస్తాయి, ఆయనకి వచ్చి తీసుకుంటా. సో నెక్స్ట్ బూట్స్కి అయితే వచ్చినాము. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయి చీప్ ప్రైజెస్లో. సో ఒకటి బాడీ స్ప్రే తీసుకుందాం అనుకుంటున్నాను. ఇక్కడ నేను నివియా ఉంది, అది ఆన్లైన్లో ప్రైస్ ఎక్కువ ఉంది, కానీ బూట్స్లో తక్కువ ఉంది. చూద్దాం, ఒకవేళ నాకు దొరికితే తీసుకుంటా, లేదంటే మళ్ళీ కాస్కోకి వచ్చినప్పుడే తీసుకోవాలి. అది ఎప్పుడు వీలైద్దో తెలీదు. ఈరోజు అయితే కుదరలేదు. ఇట్స్ ఏ అన్లక్కీ డే. బ్రో ఇది హెయిర్ డ్రైయర్ కదా బ్రో? ఇది ఆన్ అవ్వట్లేదు. జస్ట్ కింద ఫ్యాన్ బటన్ ఉంది చూడండి. 30,000 అంతే, సింపుల్. ఇది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను నేను. ఒక్కను 5 పౌండ్స్ ఇది ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిక్ బ్రష్ ఒకటి, కానీ అది వీళ్ళు వద్దంటున్నారు. అది చూస్తున్నా తీసుకుందామా వద్దా అని చెప్పి. ఇది తీసుకుంటా, లేకపోతే ఇంత 3 పౌండ్స్. ఇది ఒక 3 పౌండ్స్, ఇది ఒక 5 పౌండ్స్, 8 పౌండ్స్. మన ఇండియాలో దొరికేటి కూడా ఉన్నాయి కోల్గేట్ మ్యాక్. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం అప్పుడప్పుడు సెన్సిటివిటీ వస్తుంది. సో కాబట్టి తీసుకుందామని అనుకుంటున్నా, కానీ ఇది సెన్సిటివిటీ కాదు. ఎక్స్ప్రెస్ వైట్నింగ్ ఫ్రెష్ గ్లో rapidly whitens teeth and protects enamels for bright and 3D advanced looking. సెన్సిటివిటీ కాదే. ఇది సెన్సిటివిటీ. భయ్యా ఇది తీసుకోమంటారా? వైట్నింగ్ మీద ఒపీనియన్. మన ఏం పాస్ లేవు కదా, ఒకసారి చూడండి. మధ్యలో అప్పుడప్పుడు వస్తాయి అట్లా. ఓకే, ఇది తీసుకుందాం. సో ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయింది. మరీ ఎక్కువ ఏం చేయలేదు, కాకపోతే పైన చేసినాము అంతే. అప్రాక్సిమేట్గా అందరి కలిపి ఒక 100 పౌండ్స్ అయిద్దేమో అంతే. అండ్ ఇప్పుడైతే ఒక మెక్డీకి వచ్చినాము. ఒక మయో బర్గర్ పెట్టినా ఆర్డర్. బర్గర్ వచ్చినాక తిని స్టార్ట్ అయిపోతాం ఇంటికి. వెళ్ళిన తర్వాత నైట్ కొంచెం
ఏమన్నా చేసుకొని తినాలి. కనిపిస్తుంది ఎక్కడో నా ఫోన్ ఉంది. అంతే ఈరోజుకి. ఓకే మరి ఇంకో వీడియోలో కలుస్తా. బాయ్.